20 ఏళ్ళు దాటాక ప్రతి అబ్బాయికి ఒక భయం మొదలవుతుంది. అది తన భవిష్యత్తు గురించి కాదు, తనపై నమ్మకం పెట్టుకున్న ఒక కుటుంబం గురించి. లోకానికి తను ఒక సామాన్యమైన కుర్రాడే కావచ్చు, కానీ తన ఇంటికి తానే పునాది. వాడికి ఒక కల ఉంటుంది, ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఉంటుంది. కానీ కిందకి చూస్తే నిలవనివ్వని బాధ్యతలు, చెల్లెలి పెళ్లి, తండ్రి రిటైర్మెంట్, అమ్మ ఆరోగ్యం, ఇంటి అప్పులు. ఈ లెక్కల మధ్య వాడి కలలు ఎప్పుడు చివరి పేజీలోనే ఉండిపోతాయి. స్నేహితులు పార్టీ చేసుకుంటుంటే తను మాత్రం వద్దులే బావా, పని ఉంది అని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే ఆ పార్టీ ఖర్చులతో ఇంట్లో 2 రోజులు సరుకులు వస్తాయని వాడికి తెలుసు. బ్రాండెడ్ షర్ట్ల కంటే తన వాళ్ళ కడుపు నింపటమే వాడికి అసలైన బ్రాండ్. జేబులో చిల్లి అవ్వలేకపోయినా ఇంట్లో మాత్రం నేనున్నాను కదా, చూసుకుంటాను అని ధైర్యం చెప్పడం ఒక మధ్యతరగతి అబ్బాయికి మాత్రమే సాధ్యం. బయట ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్నిసార్లు ఓడిపోయినా ఏమీ తెలియనట్టు నవ్వుతూ ఇంటికి వెళ్తాడు. మిత్రమా, నీ కలల్ని నువ్వు చంపుకోవద్దు. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి కష్టం రేపు నీ కుటుంబం గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ బాధ్యతలే నీకు బలమవుతాయి. నువ్వు కేవలం కలలు కనేవాడివి కాదు, ఆ కలల్ని నిజం చేయడానికి ప్రాణం పెట్టే డ్రీమ్ చేజర్వే.